హాయ్ గాయ్స్! వెల్కమ్ బ్యాక్ కోడింగ్ చామ్ సాయి. ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ అలాగే ఎవరైనా మన ఛానల్‌ని ఫస్ట్ టైమ్ విజిట్ చేసుంటే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి. అండ్ అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి. ఈ వీడియో వచ్చేసి ఎవరైతే ఏపీ ఈసెట్ ఎగ్జామ్ రాసింటారో వాళ్ళకైతే చాలా యూజ్ అవుతుంది. మన ఏపీలో ఎన్ని గవర్నమెంట్ కాలేజెస్ ఉన్నాయనేది ఈ వీడియో మనం డిస్కస్ అయితే చేయబోతున్నాం. ఆల్మోస్ట్ మనకి 17 కాలేజెస్ అయితే ఉన్నాయి గవర్నమెంట్‌వి. దాంట్లో సెల్ఫ్ ఫైనాన్స్ ఉన్నాయి. అండ్ అలాగే నాన్ సెల్ఫ్ ఫైనాన్స్ కూడా ఉన్నాయి. మీకు సెల్ఫ్ ఫైనాన్స్‌డ్ అండ్ అలాగే నాన్ సెల్ఫ్ ఫైనాన్స్ కాలేజ్ చెప్పేస్తాను. ఓకేనా? నా సజెషన్ ఏంటంటే సెల్ఫ్ ఫైనాన్స్ కాలేజ్‌లో జాయిన్ అవ్వండి. జాయిన్ అవ్వకండి. ఎందుకంటే దాంట్లో ప్లేస్‌మెంట్స్ తక్కువ వస్తాయి. ఒకవేళ లేదు మేము జాయిన్ అవుతామంటే అది మీ ఇష్టం అనమాట. మీ అన్న వాళ్ళని సెల్ఫ్ ఫైనాన్స్ కాలేజ్‌లో జాయిన్ అవ్వాలా? లేదంటే మీ సార్ వాళ్ళని కనుక్కోండి. ఓకే. ఇంకా నెక్స్ట్ మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ గవర్నమెంట్ కాలేజ్ వచ్చేసి ఆంధ్ర యూనివర్సిటీ అనమాట. వన్ ఆఫ్ ద టాప్ మోస్ట్ కాలేజ్ అనమాట ఇది. దీని కాలేజ్ కోడ్ వచ్చేసి ఏయుసిఈ అనమాట. అవైలబుల్ బ్రాంచెస్ వచ్చేసి సిఎస్సి, ఈసీఈ, ట్రిపుల్ ఈ, సివిల్, మెకానికల్, నావల్, ఆర్కిటెక్చర్, మెరైన్ ఇంజినీరింగ్, బయోటెక్నాలజీ, కెమికల్, మెటలర్జికల్, జియో ఇన్ఫర్మేటిక్స్ అనమాట. ఈ బ్రాంచ్లు అయితే అవైలబుల్‌గా ఉన్నాయి. దీంట్లో కూడా మీకు సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సెస్ అయితే ఉన్నాయి. ఈ సెల్ఫ్ ఫైనాన్స్ కోర్స్ అంటే ఏంటి అని మీకు డౌట్ వచ్చింటుంది. ఈ సెల్ఫ్ ఫైనాన్స్ కోర్స్ వచ్చేసి అంటే త్రూ కన్వీనర్ కోటా కింద ఇవి జాయిన్ అవ్వరనమాట. త్రూ మేనేజ్మెంట్ అయితే మీరు జాయిన్ అవ్వాలి. అంటే డబ్బులు కట్టి జాయిన్ అవ్వాలి. ఓకే. మీరు ఏపీ ఈసెట్ రాసింటే దీనిలోకి అలో ఉండదు. మేనేజ్మెంట్ ద్వారా అయితే ఉండాలనమాట. ఈ సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సెస్ ఆంధ్ర యూనివర్సిటీలో వచ్చేసి ఎన్విరాన్మెంట్ ఇంజినీరింగ్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అయితే అవైలబుల్‌గా ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి జేఎన్‌టీయూ కాకినాడ అనమాట. ఇది కూడా వన్ ఆఫ్ ద మోస్ట్ టాప్ యూనివర్సిటీ అనమాట. జేఎన్‌టీయూ అంటే ఏంటంటే జవహర్లాల్ నెహ్రూ టెక్నాలాజికల్ యూనివర్సిటీ కాకినాడ అనమాట. దీని కాలేజ్ కోడ్ వచ్చేసి జేఎన్‌టీకే. ఓకే. అవైలబుల్ కోర్సెస్ వచ్చేసి సీఎస్ఈ, ట్రిపుల్ ఈ, ఈసీఈ, సివిల్, మెకానికల్. సెల్ఫ్ ఫైనాన్స్ కోర్స్ వచ్చేసి కెమికల్ ఇంజినీరింగ్, పెట్రోలియం ఇంజినీరింగ్. మీకు సెల్ఫ్ ఫైనాన్స్ కోర్స్ అనేది ఇందాక చెప్పా కదా! మీకు అర్థమవుతుంది అనుకుంటున్నా. నెక్స్ట్ కాలేజ్ వచ్చేసి జేఎన్‌టీయూఏ అంటే జేఎన్‌టీయూ అనంతపురం అనమాట. దీని కాలేజ్ వచ్చేసి జేఎన్‌టీఏ. కాలేజ్ కోడ్ జేఎన్‌టీఏ. అవైలబుల్ బ్రాంచెస్ వచ్చేసి సిఎస్సి, ట్రిపుల్ ఈ, ఈసీఈ, సివిల్, మెకానికల్. నెక్స్ట్ కాలేజ్ వచ్చేసి శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ. దీని కాలేజ్ కోడ్ వచ్చేసి ఇది వచ్చేసి శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ వచ్చేసి తిరుపతిలో లొకేట్ అయి ఉంది. కాలేజ్ కోడ్ వచ్చేసి ఎస్వియుసి అనమాట. అవైలబుల్ బ్రాంచెస్ వచ్చేసి బేసిక్ బ్రాంచెస్ సిఎస్సి, సివిల్, ట్రిపుల్ ఈ, మెకానికల్, ఈసీఈ. నెక్స్ట్ కాలేజ్ వచ్చేసి జేఎన్టీయూఏ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ పులివెందుల అనమాట. దీని కాలేజ్ కోడ్ వచ్చేసి జేఎన్టీపీ అనమాట. అవైలబుల్ బ్రాంచెస్ వచ్చేసి బేసిక్ బ్రాంచెస్ సివిల్, మెకానికల్, ఈసీఈ, ట్రిపుల్ ఈ, సిఎస్సి అనమాట. నెక్స్ట్ కాలేజ్ వచ్చేసి జేఎన్టీఏ విజయనగరం. కాలేజ్ కోడ్ వచ్చేసి జేఎన్టీవీ అనమాట. అవైలబిలిటీ బ్రాంచెస్ వచ్చేసి సిఎస్సి, ట్రిపుల్ ఈ, సివిల్, మెకానికల్. ఐ థింక్ ఈసీ కూడా అవైలబుల్‌గా ఉంది. నేను ఇక్కడ పెట్టలేదు అంతే. నెక్స్ట్ వచ్చేసి ఆంధ్ర యూనివర్సిటీ. ఇది ఉమెన్స్ కోసమే అనమాట. మీరు కన్‌ఫ్యూజ్ అవ్వకండి. ఫస్ట్ వచ్చేసి అది కో ఎడ్యుకేషన్. ఇదొచ్చేసి ఉమెన్స్‌కి మాత్రమే ఆంధ్ర యూనివర్సిటీ ఉమెన్స్. దీని కాలేజ్ కోడ్ వచ్చేసి ఏయుసీఈడబ్ల్యూఎస్ఎఫ్. ఇక్కడ ఎస్ఎఫ్ వచ్చాయి కదా! కాలేజ్ కోడ్ తర్వాత ఎస్ఎఫ్ వస్తే అది సెల్ఫ్ ఫైనాన్స్ కాలేజ్ అని అర్థం. ఓకే. సెల్ఫ్ ఫైనాన్స్ కాలేజ్ అంటే మీరేం డబ్బులు కట్టాల్సక్కర్లేదు. త్రూ గవర్నమెంట్ ద్వారా కాలేజ్‌కైతే వెళ్ళిపోతూ ఉంటుంది. అవైలబుల్ కోర్సెస్ వచ్చేసి బేసిక్ బ్రాంచెస్ సీఎస్సి, సివిల్, ట్రిపుల్ ఈ, మెకానికల్, ఈసీఈ. నెక్స్ట్ వచ్చేసి జేఎన్‌టీయూ కలికిరి అనమాట. ఇది చిత్తూరులో లొకేట్ అయి ఉంది. అవైలబుల్ బ్రాంచ్ కాలేజ్ కోడ్ వచ్చేసి జేఎన్టీయూసీ, జేఎన్టీసీ. అవైలబుల్ బ్రాంచెస్ వచ్చేసి 6 అయితే ఆఫర్ చేసున్నాయి. నేనిక్కడ
సివిల్ అయితే రాయడం మర్చిపోయాను. ఏమేమి అవైలబుల్‌గా ఉన్నాయంటే బేసిక్ బ్రాంచెస్ సీఎస్‌సి, ట్రిపుల్ ఈ, ఈసీఈ, మెకానికల్, సివిల్. నెక్స్ట్ వచ్చేసి జేఎన్‌టీయు నరసరావుపేట. దీని కాలేజ్ కోడ్ వచ్చేసి జేఎన్‌టీఎన్. అవైలబిలిటీ కోర్సెస్ వచ్చేసి సీఎస్‌సి, ట్రిపుల్ ఈ, ఈసీఈ, సివిల్, మెకానికల్. నెక్స్ట్ వచ్చేసి శ్రీ పద్మావతి విశ్వవిద్యాలయం. కాలేజ్ కోడ్ వచ్చేసి ఎస్పీఎంయూఎస్ఎఫ్. ఇది కూడా సెల్ఫ్ ఫైనాన్స్డ్ కాలేజ్. అవైలబిలిటీ బ్రాంచెస్ వచ్చేసి సిఎస్సి, ట్రిపుల్ ఈ, ఈసీఈ, మెకానికల్. నెక్స్ట్ వచ్చేసి ఆచార్య నాగార్జున యూనివర్సిటీ. కాలేజ్ కోడ్ వచ్చేసి ఏఎన్సియుఎస్ఎఫ్. ఇది కూడా సెల్ఫ్ ఫైనాన్స్డ్ కాలేజ్. అవైలబుల్ కోర్సెస్ వచ్చేసి సిఎస్సి, ట్రిపుల్ ఈ, ఈసీఈ, సివిల్, మెకానికల్. నెక్స్ట్ వచ్చేసి శ్రీ కృష్ణదేవరాయ యూనివర్సిటీ. ఇది కూడా సెల్ఫ్ ఫైనాన్స్డ్ కాలేజ్. కాలేజ్ కోడ్ వచ్చేసి ఎస్కేయుఏఎస్ఎఫ్. అవైలబిలిటీ బ్రాంచెస్ వచ్చేసి సిఎస్సి, ట్రిపుల్ ఈ, ఈసీఈ, సివిల్, మెకానికల్. నెక్స్ట్ కాలేజ్ వచ్చేసి ఆదికవి నన్నయ్య యూనివర్సిటీ. ఇది కూడా సెల్ఫ్ ఫైనాన్స్డ్ కాలేజ్. కాలేజ్ కోడ్ వచ్చేసి ఏఎన్యుఆర్ఎస్ఎఫ్. అవైలబిలిటీ కోర్సెస్ వచ్చేసి సివిల్, సిఎస్సి, ట్రిపుల్ ఈ, ఈసీఈ. నెక్స్ట్ కాలేజ్ వచ్చేసి కృష్ణా యూనివర్సిటీ. ఇది కూడా సెల్ఫ్ ఫైనాన్స్ కాలేజ్. కాలేజ్ కోడ్ వచ్చేసి కేఆర్యుఎస్సిఎస్ఎఫ్. అవైలబిలిటీ కోర్సెస్ వచ్చేసి ఓన్లీ 3 కోర్సెస్ అయితే అవైలబుల్‌గా ఉన్నాయి. 3 బ్రాంచెస్. అవి వచ్చేసి సిఎస్సి, ట్రిపుల్ ఈ, ఈసీఈ. నెక్స్ట్ కాలేజ్ వచ్చేసి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యూనివర్సిటీ, శ్రీకాకుళం. ఇది కూడా సెల్ఫ్ ఫైనాన్స్డ్ కాలేజ్. కాలేజ్ కోడ్ వచ్చేసి బిఆర్ఏయుఎస్ఎఫ్. కోర్సెస్ అవైలబిలిటీ వచ్చేసి బేసిక్ బ్రాంచెస్ అయితే అవైలబుల్‌గా ఉన్నాయి. సిఎస్సి, ట్రిపుల్ ఈ, ఈసీఈ, సివిల్, మెకానికల్. నెక్స్ట్ వచ్చేసి రాయలసీమ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్, రాయలసీమ యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్, కర్నూలు. ఇది కూడా సెల్ఫ్ ఫైనాన్స్డ్ కాలేజ్. కాలేజ్ కోడ్ వచ్చేసి ఆర్వీసీఈఎస్ఎఫ్. అవైలబిలిటీ బ్రాంచెస్ వచ్చేసి సిఎస్సి, మెకానికల్, ఈసీఈ, సివిల్. లాస్ట్ కాలేజ్ వచ్చేసి వైఎస్ఆర్ ఇంజనీరింగ్ కాలేజ్ ఆఫ్ యోగివేమన యూనివర్సిటీ. ఇది వచ్చేసి మన పొద్దుటూరు, ఆంధ్రప్రదేశ్‌లో లొకేట్ అయి ఉంది, కడప డిస్ట్రిక్ట్‌లో. కాలేజ్ కోడ్ వచ్చేసి వైజీయూవి. అవైలబిలిటీ బ్రాంచెస్ వచ్చేసి సిఎస్సి, ట్రిపుల్ ఈ, ఈసీఈ, సివిల్, మెకానికల్. నాకు తెలిసినంత వరకు కడప డిస్ట్రిక్ట్‌లో 2 టాప్ కాలేజెస్ ఏంటంటే యోగివేమన యూనివర్సిటీ కడప, పొద్దుటూరు అండ్ అలాగే జేఎన్‌టీయూ పులివెందుల. ఇవి టాప్ కాలేజెస్ అన్నమాట. ఇవి వచ్చేసి గవర్నమెంట్ అలైడ్ కాలేజెస్. ప్రైవేట్ కాలేజెస్ అయితే ఇంకా మీకు అన్నమాచార్య రాజంపేటలో ఉంది కదా యూనివర్సిటీ. అది కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ కాలేజ్. ఓకే. ఇవే అన్నమాట 17 కాలేజెస్. టోటల్ గవర్నమెంట్ కాలేజెస్. ఓకే. నెక్స్ట్ మనం ఎస్‌వియు రీజియన్ అంటే ఏంటి? ఆంధ్ర యూనివర్సిటీ రీజియన్ ఏంటి తెలుసుకుందాం. ఎస్‌వియు రీజియన్ అంటే ఏ డిస్ట్రిక్ట్స్ వస్తాయంటే అనంతపురం, చిత్తూరు, కడప, కర్నూలు, నెల్లూరు. ఏయూ రీజియన్ అంటే విశాఖపట్నం, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, కృష్ణా, ప్రకాశం, శ్రీకాకుళం, విజయనగరం. ఆంధ్ర యూనివర్సిటీ రీజియన్‌లో జేఎన్‌టీయూ కాలేజెస్ ఏమేమి ఉన్నాయో చూద్దాం. కాకినాడ ఉంది. జేఎన్‌టీయూ కాకినాడ. కాలేజ్ కోడ్ వచ్చేసి జేఎన్‌టీయూకే. జేఎన్‌టీయూ విజయనగరం, జేఎన్‌టీయూవి, జేఎన్‌టీయూ నరసరావుపేట. కాలేజ్ కోడ్ జేఎన్‌టీఎన్. ఎస్‌వియు రీజియన్‌లో జేఎన్‌టీయూ కాలేజ్ వచ్చేసి వన్ ఆఫ్ ద మెయిన్ కాలేజ్ జేఎన్‌టీయూ అనంతపురం. నెక్స్ట్ వచ్చేసి జేఎన్‌టీయూ పులివెందుల, జేఎన్‌టీయూ కలికిరి. ఏయూ రీజియన్‌లో యూనివర్సిటీస్ ఏమేమి ఉన్నాయంటే వన్ ఆఫ్ ద మోస్ట్ టాప్ కాలేజెస్ వచ్చేసి ఆంధ్ర యూనివర్సిటీ అయితే ఉంది. ఈ వీడియోలో ఫస్ట్ కాలేజ్ అదే. ఎస్‌వియు రీజియన్‌లో ఏ యూనివర్సిటీస్ ఉన్నాయంటే ఇది వెంకటేశ్వర యూనివర్సిటీ. ఈ వీడియోలో 4th కాలేజ్ అన్నమాట. అండ్ అలాగే యోగి వేమన యూనివర్సిటీ కూడా వన్ ఆఫ్ ద కాలేజ్.
ఇన్ ఎస్‌వి రీజియన్‌లో. అది వచ్చేసి ఈ వీడియో లాస్ట్‌లో చెప్పా కదా! అదే అనమాట. ఇలాంటి ఒకవేళ ఈ వీడియో ఇన్ఫర్మేషన్ అనిపిస్తే లైక్ చేయండి. అండ్ అలాగే మీ ఫ్రెండ్స్‌కి కూడా షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలా బెల్ ఐకాన్ ఆన్‌లో పెట్టుకోండి. నేను వీడియో అప్‌లోడ్ చేసిన తర్వాత మీకు నోటిఫికేషన్ ద్వారా అయితే యూజ్ అవుతుంది. రోడ్ కాన్స్టెంట్ వరకు మన ఛానెల్‌లో వీడియోస్ అయితే వస్తూ ఉంటాయి. అందరిని సపోర్ట్ చేయండి. నన్ను కూడా సపోర్ట్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.